నేను 500 రూపాయలు నోటు ఇవ్వలేకపోవచ్చు, కానీ 5 ఏళ్ళు మీ వెంబడి నిలబడతాను. 500 నోటు చూస్తారా, 5 ఏళ్ళు చూస్తారా అని చెప్పి నేను యూజ్ చేస్తే యూఎస్ నుంచి ఒక రాము అనే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి దినేష్ భాయ్ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పు భయ్యా అని చెప్పి అనే పరిస్థితికి వచ్చారు యూఎస్ ఉన్న వాళ్ళంతా కూడా. కానీ అది లేట్ అవర్సు. ఇంకోటి ఏంటంటే నేను వ్యక్తిగతంగా నిర్ణయించుకుంది డబ్బు పంచొద్దని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కానీ నేను నా కార్యకర్త కడుపు నిండా అన్నం పెట్టగలిగిన, ఒక తండ్రిగా పిల్లల్ని ఏ రకంగా చూసుకుంటూ ఆ రకంగా చూసుకోగలిగిన. కానీ ఓటుకు నోటు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకో రాలేదు. అంటే అలాంటి ఆలోచన చేస్తేనే వచ్చుంటే ఇవాళ నాకు 50,000 వచ్చినా 1,000తో ఓడిపోయినా నాకు ఇంత పేరు వచ్చేది కాదు. అది నిజంగా నేను గెలిచేది ఉంటే అదృష్టం ఉంటే నేను గెలిచేవాడినేమో, దీంట్లో కూడా గెలిచేవాడిని. సరే, సాంకేతికంగా మీరు ప్రజల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మన్నలు అయితే పొందుతున్నారు అంటారు. కానీ అన్న, ఇన్నేళ్ళు మీరు రాజకీయాల్లో, సరే పార్టీ వేదికలు ఏవైనా, పరిస్థితులు ఏదైనా రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్ ఎమ్మెల్యేలు ఏదైతే రోహిత్ రెడ్డి గారు కావచ్చు, యశస్విని గారు కావచ్చు, ఇట్లా యంగ్ జనరేషన్ పిల్లలు మీలాంటి సీనియర్లు కూడా కాలేని ప్రోటోకాల్స్లో వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే ఏమనిపిస్తానా ఈ పరిస్థితి? దాంట్లో అంటే నేను నా జీవితంలో చెప్తాను అన్న, జోగు రామన్న అని చెప్పి మినిస్టర్ ఉండే ఆదిలాబాద్. ఓకే. గంగుల కమలాకర్ గారు మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆంధ్రాలో మచిలీపట్నం ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు చూడు, కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర మినిస్టర్. ఈ ముగ్గురు నేను తెలుగు యువతలో ఉన్నప్పుడు జోగురామన్ నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ ఉంటే నేను రాత్రి 11 గంటల దాకా పడుకున్న దాకా నాతోనే ఉంటుండే. అడగండి మీరు రామన్, నేను ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నాను. రామన్ నాతోనే ఉంటుండే. జడ్పీటీసీ ఉండే ఆయన, పడాల భూమన్న అక్కడ మినిస్టర్ ఉంటుండే, అప్పుడు ఎమ్మెల్యే, నేను ఇన్ఛార్జ్ను. ఆ టైంలో ఇలా జోగురామన్న మంత్రి అయ్యాడు. నాకేమి ఇబ్బంది అనిపించలే. గంగుల కమలాకర్ మేము తెలుగు యువత మీటింగ్ పెడదామని పోతే మిడ్ మానేరు డ్యామ్ దగ్గర గెస్ట్ హౌస్ ఉంటుంది, మిడ్ మానేరు వాళ్ళది. గెస్ట్ హౌస్ నుంచి ఒంటెలు గుర్రాలు పెట్టి మాకు స్వాగతం చెప్పాడు. అలాంటి గంగుల కమలాకరు మంత్రి చేసాడు, 10 ఏళ్ళు మంత్రి చేసాడు ఆయన. కొల్లు రవీంద్ర, నేను తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అతను రవీంద్ర. అతని దగ్గరికి అతను అసెంబ్లీ ఎలక్షన్ ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు మేము అతనికి సపోర్ట్గా పోయాం. సపోర్ట్ పోయి మచిలీపట్నంలో ఎంపీ ఉండే వారి ఇంట్లో ఉండి ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇది నిలబడితే నాకు నచ్చిన వాళ్ళందరూ అన్న ఇతనికి ఎట్లా టికెట్ ఇచ్చారన్న అన్నారు. అతను గత 5 ఏళ్ళు మంత్రి చేశాడు టీడీపీ హయాంలో, మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, ఇలా మంత్రి అయ్యాడు. రాజకీయాలు అదృష్టం ఉంటుంది తప్ప ఫలానా వాళ్ళే కావాలి మనకన్నా జూనియర్లు అనుకుంటే, ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్తో సహా మేము తిరిగేవాళ్ళం. ప్రశాంత్ రెడ్డి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. షకీల్ గారు, వీళ్ళంతా నేను మండ వెంకటేశ్వర గారు ఎంపటి దగ్గర తిరిగినప్పుడు గణేష్ గుప్తా ఫాదర్ మాతో తిరిగేవాడు. వీళ్ళు గణేష్ గుప్తా పెద్ద స్థాయికి వెళ్ళిపోయిండొచ్చు. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో జీవితంలో మనకన్నా మీదున్న చూస్తుంటే శాశ్వతంగా ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండలేవు. మనకన్నా కింద ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఉన్నారు మనకన్నా కింద. నువ్వు మీద ఎంతో 10 మందో 20 మందో ఉండొచ్చు, మనకన్నా జీవితంలో 10 మంది 20 మందో ఉండొచ్చు. కానీ మనకన్నా కింద ఉన్నారు కదా, నువ్వు మీద చూసుకుంటూ పోయినావు అనుకో, జీవితాంతం నువ్వు అక్కడికి చేరుకో తర్వాత ఇష్యూ. కానీ సాటిస్ఫాక్షన్ కింద నువ్వు ఎన్ని మెట్లు ఎక్కేచ్చావో తెలుస్తుంది కదా, ఎన్ని మెట్లు ఎక్కేచ్చావో. ఆ మెట్టను మర్చిపోయిన రోజు అరే షకీల్ అయ్యిండు, లేకపోతే జీవన్ రెడ్డి అయ్యిండు, ఇంకోళ్ళు ఎవరు నిలబడ్డరు అని చెప్పి మనం ప్రతి నిమిషం అనుకున్న సందర్భంలో రాజకీయంలో చెయ్యలేము, మనం ఇంట్లోకి వెళ్ళలేము. కాబట్టి ఈ రాజకీయం అనేది నిజంగా అదొక అంటే లక్తో కూడిన వ్యవహారం. ఇవ్వలేడు కూడా నేను లక్ పర్సన్ అనుకుంటాను. ఓటమి చెందిన ప్రజల్లో ఉన్నాను, కార్యకర్తల్లో ఉన్నాను, పార్టీల్లో ఉన్నాను, జిల్లా యంత్రాంగం కూడా అందరూ కూడా, వాళ్ళ జిల్లా ఆఫీసర్స్ అంతా కూడా ఫోన్ చేస్తే స్పందిస్తారు. అంతకన్నా నీకేం కావాలి చెప్పండి అన్న. పార్టీ అధ్యక్షులుగా సమన్వయంలో ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది కదా, దిగ్విజయంగా మీకు ఇచ్చిన మీ పరిధి వరకు మీరైతే దిగ్విజయంగా వాళ్ళకు న్యాయం చేయగలుగుతా అనే ఆలోచనలు ఉన్నారా? ఇప్పుడు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. న్యాయమా ఇంకా చేయాలనా అనేది పార్టీ నిర్ణయించుకోవాలి. దినేష్గా నా ప్రయత్నం అనేది అందరినీ మాట్లాడుకుంటూ, అందరినీ కలుపుకపోతూ, ప్రతి నిమిషం కూడా ఎక్కడ కూడా పాత నాయకులను ఎక్కడ ఎవరు వనికొస్తారో వాళ్ళందరూ, నాకు రాజకీయ లక్షణాలు ఉన్న ఎవరైనా కనబడితే ఏ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళని ప్రోత్సహించడం నాకు ఇష్టం. 100% చేస్తాను. ఇవాళ మా దగ్గర 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, రాష్ట్ర నాయకత్వంలో ఉన్నారు, చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు కూడా నిజామాబాద్ ఇద్దరు జిల్లాలనే ఉంటారు. వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ
ఇది చేసుకుంటున్నాను. ఇంకా నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మా వాళ్ళు అంటారు, అన్న నీ స్పీడ్ తగ్గేస్తున్నావు అన్న, తక్కువయ్యే కదా తక్కువయ్యే కదా అంటే స్పీడ్ ఏంటంటే ఒక 10 వచ్చినప్పుడు ఒదిగి ఉండాలి. అందరినీ కలుపుకుపోయేటప్పుడు మనం ఒకరు ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడినా ఎవరికి ఇబ్బంది ఉండదు. 10 మందిలోకి వెళ్ళినప్పుడు మర్యాద నేను నేర్చుకోవాలి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మినిమం అది నా ప్రయత్నం అంతే. ఓకే. కొంచెం ఇంకేందంటే రాజకీయాలు ఇవాళ అంటే నాకున్నది ఏంటంటే డబ్బు విపరీతం ఖర్చు పెడితేనే పబ్లిసిటీ అనుకుంటే చాలా ఇవాళ ఉన్న కాడికి ఎలక్షన్లనే పెట్టలోని దీంట్లో పెద్ద ఇష్యూ కాదు, నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. ఓకే. జిల్లాలో 1200 చిల్లర బూతులు ఉంటాయి. అన్ని పోలింగ్ బూతులలో ఉండే బూత్ అధ్యక్షులకు మాత్రం ఒక గ్యారంటీ ఇవ్వగలిగాను. అరే మా అధ్యక్షుడికి ఫోన్ చేస్తే లేబడతాడు, మా అధ్యక్షుడు మాతో మాట్లాడగలుగుతాడు, ఏమి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తుంటాను, ఏమి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ ఎంఆర్ఓలకు ఫోన్ చేస్తుంటాను, జిల్లా యంత్రాంగం ఫోన్ చేస్తుంటాను. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పుకుంటారు. అంతవరకు భరోసా ఇవ్వగలిగాను. అన్న, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఎక్కడ ఒక భూతద్దం పెట్టి వెతుకుదామని చెప్పినా కూడా ఎక్కడ వివాదానికి తావివ్వకుండా ఎదగడం మీకు ఎట్లా సాధ్యమైందన్న? అసలు ఏంది మీ సీక్రెట్ రాజకీయాల్లో? ఫస్టే చెప్పాను కదా, రాజకీయాలు నా కోసం చేసుకుంటాను. ఓకే. నేను వేరే వాళ్ళ కోసం చేసుకున్నాను. నేను ఇప్పటివరకు నా మండ వెంకటేశ్వరరావు నేను తిట్టలేదు, బాజిరెడ్డి గారు నేను తిట్టలేదు, నా భూపతి రెడ్డి గారు నేను తిట్టలేదు. ఇవన్నీ ఎందుకంటే వారి ప్రయత్నం వారు చేసుకుని నా ప్రయత్నం నేను చేసుకున్నాను. సిద్ధాంతం వచ్చినప్పుడు సిద్ధాంతం గురించి బయట చేస్తాను తప్ప, పార్టీ విషయం వచ్చినప్పుడు పార్టీ విషయం గురించి బయట చేస్తాను తప్ప, నేను వ్యక్తిగతంగా నాకు వాళ్ళ మీద శత్రుత్వం కూడా లేదు. ఎవరికి నాకు ఇవ్వాలి బాజిరెడ్డి కనబడ్డా కానీ నేను అదే అన్నా అని పిలుస్తాను. ఈ ఇంటర్వ్యూలో చెప్పాను, అన్నాన నోరుతో ఇంకోటి విలువ అన్నాను. ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా చెప్తున్నాను, అన్నా అని పిలుస్తాను. భూపతి రెడ్డి గారిని ఆ రోజు డాక్టర్ సాబ్ అంటుంటే ఈ రోజు కూడా డాక్టర్ సాబ్ అంటాను. మనకు రాజకీయాల్లో ఆ శత్రుత్వం పెట్టుకో ఎందుకు? ఆ రోజు వరకు ఎలక్షన్లో ఉన్నోళ్ళు రేపొద్దున ఇవాళ ఎంతమంది పార్టీలు మారుతున్నారు, ఎంతమంది ఒక పార్టీలు ఇదవుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని వివాదం అంటే ఒకటి ఉంటుంది, వివాదం సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య గురించి ఎవరైనా అడ్డుపడితే మాత్రం వాళ్ళతో వివాదం ఉంటుంది. అది సమస్య వరకే, ఆ వరకే సమస్య వరకే, ఇష్యూ బేస్డే అంతే తప్ప. కానీ నాకు ఇవ్వాలని చెప్తున్నాను. నాకు గర్వం ఏమనిపిస్తుంటే నేను సేవలాల్ మహారాజ్, రామారావు మహారాజు యొక్క నాకు రామారావు మహారాజు ఆశీర్వాదం దొరకడం అనేది నా అదృష్టం. ఎందుకంటే 140 తాండాలు. ఇవాళ నేను ఎప్పుడన్నా ఏదైనా పోలీస్ స్టేషన్ పోగానే, లేదా ఏదైనా హాస్పిటల్ పోతే, ఏదైనా బ్యాంక్ పోతే, ఒక ఎస్ఐగా, ఒక డాక్టర్గా, ఒక బ్యాంక్ మేనేజర్గా, అన్నా నమస్తే అన్నా, నేను రామ్ అన్నా, నేను పలానా నాయక్ కొడుకుని, పలానా రాతోడు కొడుకుని, పలానా బిక్యాడ్ కొడుకును అని చెప్తే నిజంగా కూడా ఇవాళ రామారావు మహారాజు గారు ఆ రోజు తాండాల్లో ఒక గుడి లేకపోతుండే, ఏమి ఉండకపోతుండే. రూరల్ ప్రాంతంలో, ఇందూరు జిల్లా ప్రాంతంలో తాండాలలో కేవలం గంజాయి అమ్ముకొని బతుతారంటుర్రి, లేకపోతే ఇంకేదైనా కష్టపడి కూడా బతుర్రి అనే పరిస్థితి నుంచి ఇలా ఆర్థికంగా కాదు, వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూసిన తర్వాత వాళ్ళ తాత పూర్వీకులు ఎంత కష్టపడితే వాళ్ళ స్థాయికి వచ్చారు. వారి ఆశీర్వాదం నాకు నిజంగా కూడా మందకృష్ణ మాదిగ గారు కానీ, లేదు రామారావు మహారాజు లాంటి మహానుభావుల యొక్క వాళ్ళతో నువ్వు చూస్తున్న సందర్భాలలో నిజంగా కూడా గర్వించగలిగిన సందర్భాలు అవి. ఎందుకంటే వారు ఒక నాటారు ఒక విత్తనం, చదువుకోమని చెప్పాడు, పిల్లలు చదివిమని చెప్పాడు. ఇలా ఎస్టీ పిల్లలు ఎంతమంది, బంజారులు ఎంతమంది ఆఫీసర్లు ఉంటారు. నేను ఎక్కడికి పోయినా సార్ అంటాడు. నేను బాంబే ఎయిర్పోర్ట్ పోతే ఎయిర్పోర్ట్లోకి వచ్చి చెప్పాడు, సార్ నేను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ సార్ ఇడానబట్టే, సార్ నువ్వు నాకు మంచి నాయకుడు సార్, మా దగ్గర రావు సార్ అని చెప్పి తీసుకుపోయి కూర్చోబెడితే ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి.